టెక్నాలజీ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త రకం సైబర్ నేరాలను మనం చూస్తూనే ఉన్నాం. సిబిఐ, ఈడీ అధికారులమని చెప్పి సర్వీస్ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని లక్షల దోపిడీ చేస్తున్న వార్తలను తరచూ వింటూనే ఉన్నాం. ఇక తాజాగా భారతీయ యువకులను కాల్ సెంటర్స్లో లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగంలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని రంగుల కలలో విహరింప చేసి వారిని సైబర్ నేరాలకు పాల్పడేలా, అలాగే వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. లేదంటే వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నిరాకరిస్తే వారి చేతి గోళ్లను కూడా పీకేస్తున్నారు. మరి ఈ గ్యాంగ్లు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఎంతమంది భారతీయులు మోసపోయారు? తదితర వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. టెక్నాలజీ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వాలు కూడా ఈ కేసులను ఛేదించేందుకు ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాయి. ఇక తరచూ ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్లో మాయమాటలతో ఇరికించి మన నుంచి బ్యాంకు సమాచారం లేదా వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు ఫలానా లాటరీ తగిలిందనో లేదా మీకు పెద్ద మొత్తంలో రుణం మంజూరైందనో మెసేజ్లు వస్తూ ఉంటాయి. దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్లకు ఇలాంటి మెసేజ్లు వచ్చే ఉంటాయి. అయితే ఇవన్నీ మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వీరికి వెనుక అతిపెద్ద గ్యాంగ్లు ఉండి అమాయకులను వలవేసి వారి నుంచి బలవంతంగా ఈ దందాను చేస్తూ ఉంటారు. ఇక తాజాగా మన దేశంలో యువకులను చైనీస్ క్రిమినల్స్ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి తమకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, మంచి జీతభత్యాలు ఇస్తామని రంగుల కలలో దించి వారిని రిక్రూట్ చేసుకున్న తర్వాత వారిని సైబర్ నేర ప్రపంచంలో బలవంతంగా దించుతున్నారు. ఆ ఒక్కసారి ఆ గ్యాంగ్ చేతిలో చిక్కితే బయటికి రావడం అసంభవం. ఇటీవల భారత ప్రభుత్వం థాయిలాండ్, మయన్మార్ ప్రభుత్వంతో కలిసి కొంతమంది భారతీయ యువకులను వారి చెర నుంచి విడిపించింది. ఇక అసలు విషయానికి వస్తే ఇండియాకు చెందిన వేలాది మంది యువకులను థాయిలాండ్ లేదా కాంబోడియాలో నుంచి మంచి ఉద్యోగం ఇస్తామని మభ్యపెట్టి వారిని డిజిటల్ బానిసలుగా తయారు చేస్తున్నారు. వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వారితో సైబర్ మోసాలు చేయిస్తున్నారు చైనీస్ క్రిమినల్ గ్యాంగులు. ఇక వారి చేతిలో పడ్డ తర్వాత వారి చెప్పినట్లు వినకపోతే నరకమే. భారతీయ యువకులకు థాయిలాండ్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తేలికగా డబ్బు సంపాదించవచ్చని మాటల్లో దించి గాలం వేస్తారు. ఇక చైనీస్ క్రిమినల్ గ్యాంగ్ల ఉచ్చులో వేలాది మంది భారతీయ యువకులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా వీరంతా చిన్న చిన్న పట్టణాలకు చెందిన యువకులు. వీరు తేలికగా డబ్బు సంపాదించుకునే అవకాశం లభించింది, అదే 10,000 అనుకుని వారి ఉచ్చులో పడతారు. విదేశాల్లో ఉద్యోగం, అదీ కాకుండా థాయిలాండ్ అంటే యువకులకు స్వర్గధామమే, అన్ని రకాల సుఖాలు అనుభవించవచ్చు అని తేలికగా బోల్తా పడుతూ ఉంటారు. ఇక చైనీస్ క్రిమినల్ సిండికేట్ల రిక్రూట్మెంట్ల విషయానికి వస్తే అంతా ఆన్లైన్లోనే. యాడ్ల నుంచి ఇంటర్వ్యూల వరకు అంతా ఆన్లైన్లోనే. ఇక ఉద్యోగాల ఆఫర్ విషయానికి వస్తే చాట్ సపోర్ట్ స్టాఫ్ లేదా క్రిప్టో ఎక్స్చేంజ్ ఏజెంట్లు లేదా బ్యాంకాక్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యవర్తుల ద్వారా దాదాపు ఇండియన్ల ద్వారానే యూత్తో కమ్మగా మాట్లాడించి గాలం వేస్తారు. ఇక మధ్యవర్తుల విషయానికే వస్తే వారు కూడా దాదాపు ఇండియన్స్ ఉంటారు. వీసాలు, టికెట్లు, పేపర్ వర్క్ అంతా తామే చూసుకుంటామని హామీ ఇచ్చి ఉచ్చు బిగిస్తారు. టికెట్ డబ్బుతో పాటు ఇతర ఖర్చులు మిగిలాయని ఇక్కడి యువకులు సంబరపడిపోతూ ఉంటారు. ఇక నిరుద్యోగుల కుటుంబాలు లేదా వారి తల్లిదండ్రులు కూడా తమ వాడికి విదేశాల్లో కొలువు లభించిందని సంబరపడిపోతూ ఉంటారు. విమానంలో ఎక్కి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగే వరకు అంతా సవ్యంగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నుంచి అసలు సిసలు కథ మొదలవుతుంది. ఇక బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే చైనీస్ గ్యాంగ్ సభ్యుడు వీరి పాస్పోర్ట్ను వీసా ప్రాసెసింగ్ చేయాలంటూ తీసుకుంటాడు. అంతేకాక పాస్పోర్ట్ చేతి నుంచి పోయిందంటే ఈ కుచ్చులో ఇరుక్కున్నట్టే. ఎయిర్పోర్ట్ బయట వీరి కోసం కార్లు సిద్ధంగా ఉంచుతారు. కారులో ఎక్కిన వెంటనే వీరిని నేరుగా మయన్మార్లో సరిహద్దులో ఉండే మైవాడి పట్టణానికి తీసుకువెళ్తారు.
ఈ పట్టణం కూడా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటుంది. అక్కడి నుంచి వారిని అత్యంత కట్టుదిట్టమైన డిజిటల్ డెన్లలోకి తరలిస్తారు. ఈ క్యాంపులలోకి వెళ్లిన తర్వాత కానీ అసలు విషయం బోధపడదు. చైనీస్ క్రిమినల్ గ్యాంగ్ ఊబిలో చిక్కుకుపోయామని తెలిసిపోతుంది. అక్కడి నుంచి బయటికి రావడం అసాధ్యం. ఇక అది కూడా ఒక జైలే. ముళ్ళకంచెలు వేసి నిరంతరం గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. ఒక రోజు వారితో చావు కబురు చల్లగా చెప్పినట్టు వీరు ఇక్కడికి వచ్చినందుకు విమాన ఛార్జీలతో పాటు ఆహారం, మీకు బస ఏర్పాటు చేసినందుకు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. ఎలాగో చెల్లించలేరని తెలిసిన తర్వాత వారిని బలవంతంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో స్కామ్లు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. ఇక ఈ స్కామ్ల శిక్షణ విషయానికి వస్తే వారిని మధ్యవర్తులుగా లేదా బ్రోకర్లుగా, ప్రేమికులుగా లేదా క్రిప్టో సలహాదారులుగా ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని రంగంలోకి దించుతారు. మోసం చేయాలనుకున్న వ్యక్తిని ఫేక్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తిగా నమ్మకం కలిగించే వరకు వారిని ఉచ్చులోకి లాగి వారి సేవింగ్స్ అకౌంట్లో ఉండే డబ్బు కాజేసే వరకు వారిని వదలరు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో రకం కోటా ఇస్తారు. అంత డబ్బు వీరు మోసం చేసి క్రిమినల్ సిండికేట్కు అప్పగించాలి. లేదంటే శిక్షలు మాత్రం ఘోరంగా ఉంటాయి. పిడిగుద్దులు గుద్దడం, ఎలక్ట్రానిక్ రాడ్లతో షాక్లు ఇవ్వడం, తిండి పెట్టకుండా ఆకలితో మలమలా మార్చడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక యువకులు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేదంటే వారికి చిత్రహింసలకు గురి చేస్తారు. అపస్మారక స్థితిలో పడిపోయే వరకు కొడతారు. ఇక యువతుల విషయానికొస్తే మరీ దారుణం. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేదంటే వారి వేధింపులు వర్ణనాతీతం. లైంగిక దాడులకు తెగబడతారు. ఒకవేళ తప్పించుకు పారిపోవాలని చూస్తే వారిని తిరిగి పట్టుకువచ్చి అత్యంత క్రూరంగా నరకం చూపిస్తారు. సంతలో పశువులను అమ్మినట్లు ఈ క్రిమినల్ సిండికేట్లు యువతులను అమ్మేస్తారు. ఒక్కోసారి ఇండియాలో ఉండే వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ పిల్లలు తమ చెరలో ఉన్నారు, వారిని విడుదల చేయాలంటే భారీ మొత్తంలో చెల్లిస్తేనే విడుదల చేస్తామని బెదిరిస్తారు. వారి చెర నుంచి ఇటీవల బయటపడిన వారు చైనీస్ క్రైమ్ సిండికేట్ చేతిలో పడ్డ నరకాన్ని వివరించారు. వారి చేతిలో చిక్కుకుని చేయని మోసాల్లేవు. ఎదురు తిరిగితే దారుణంగా కొట్టేవారు. తమ స్వేచ్ఛ, భద్రత, తమ పరువు అంతా పోయిందని వారు వాపోతున్నారు. ఇక చైనీస్ క్రిమినల్ సిండికేట్ల మూలాలు మకావులో ఉన్నాయి. ఇక్కడ ఈ సిండికేట్లు గ్యాంబ్లింగ్ డెన్లను నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ గ్యాంబ్లింగ్ డెన్లపై బీజింగ్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో తమ అడ్డాను క్రమంగా మయన్మార్కు మార్చుకుంది. 2021లో మయన్మార్ పౌర ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని మిలిటరీ తిరుగుబాటు చేసి కూల్చేసింది. అటు తర్వాత మిలిటరీలోని అవినీతి అధికారులు స్థానికంగా ఉండే క్రిమినల్స్ వీలైనంత త్వరగా డబ్బు సంపాదించుకునే యావలో పడి చైనీస్ క్రిమినల్ గ్యాంగ్లను తమ భూభాగంలో అక్రమ దందాలను చేసుకోవడానికి అనుమతించింది. తమకు వచ్చిన లాభాల్లో మిలిటరీ అధికారులకు స్థానిక క్రిమినల్స్ పంచుతున్నారు. ఇక ప్రస్తుతం మయన్మార్ విషయానికి వస్తే క్రిప్టో కరెన్సీ మోసాలకు గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయింది. మిలిటరీ అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినందుకు ఇక్కడ మానవ అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలా సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న సొమ్ము చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 2020 నుంచి 24 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు $75 బిలియన్ వరకు ప్రజలు తమ సొమ్మును సైబర్ మోసగాళ్ల చేతిలో పడి కోల్పోయారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల సుమారు 6.5 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇలా మోసపోయిన వారిలో అమెరికాతో పాటు చైనాకు చెందిన వారు ఉన్నారు. కాగా ఇలా మోసాలకు పాల్పడేవారు అంటే బలవంతంగా ఈ వృత్తిలో బలవంతంగా దింపబడిన వారి విషయానికొస్తే సుమారు 2 లక్షల మంది వరకు ఈ పనులు పనిచేస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో వెల్లడించింది. ఇండియా విషయానికొస్తే వారు కూడా గ్లోబల్ ఫ్రాడ్లో తమ వంతు బలవంతంగానైనా పోషించాల్సి వచ్చింది. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని నెలల నుంచి థాయిలాండ్ ప్రభుత్వంలో చర్చలు జరిపి వారిని విడిపించి మాతృదేశానికి రప్పించి అయినా ఇప్పటివరకు చాలా మంది వారి చెరలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక వారి చెర నుంచి తిరిగి వచ్చిన వారు శారీరకంగా, మానసికంగా కుంగిపోయారు. వారిని ప్రభుత్వం వెంటనే మానసిక చికిత్స చేయించి ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మిగిలిన వారిని కూడా సురక్షితంగా వారి చెర నుంచి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చైనీస్ మోసగాళ్ల నుంచి మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఎవరికీ వారు జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. విదేశీ ఉద్యోగాలు అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవడం, నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. అనవసరంగా వారి చేతిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.